ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం డాడీ. ఓకే. ఇంకా కొంచెం డాడీ. ఓకే ఓకేనా? ఇంకొంచెం డాడీ. ఓకేనా? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి నెలదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంటే ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావేంటి? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్ల ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి తెలుసా? ఓకే ఓకే వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి ఓకేనా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకేదైనా అవుతుందేమోనని నాకెంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో, పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయనే వచ్చి పరిష్కరించేవారయ్యా. మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్లిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి, మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి.
రాజీ 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 ఏమైంది రాజీ? దయ్యం అండి, దయ్యం, మన ఇంట్లో దయ్యం ఉందండి. దయ్యమా? దయ్యం, నేను చూశాను. అక్కడ రాజీ దయ్యం అండి. కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రాజీ ఏమండి? ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటుంది. దయ్యం ఉందండి, నేను చెప్పాను వినండి. ఓకే. దయ్యం అదే అదే అక్కడ. నువ్వు దయ్యం చూసావు కదా? అక్కడే చూశాను. ఎక్కడ చూసావు? ఎక్కడ అవునండి. చూసావు? చూసావా? అవునండి. చూపించు. పద రాజీ, పద, చూపించు చూపించు. రండి. ఇదో ఇక్కడే చూశానండి. రాజీ ఏమీ లేదు చూడు. ఇక్కడేనండి, ఇక్కడ రాజీ చూశాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏమీ లేదు చూడు, కళ్ళు తెరిచి చూడు చూడు. ఆ? రాజీ లేదండి, ఇక్కడే చూశాను. నా పైకి వచ్చేసింది. నేను ఇక్కడే చూశానండి. రాజీ చూశానండి. రాజీ నువ్వెక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు. టెన్షన్ పడకుండా చెప్పు, ఎక్కడ చూసావు? అది ఎక్కడ చూసావు? కిచెన్ లో. కిచెన్ లో చూసావా? చూపించు 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 రాజీ. ఇక్కడ కూడా రాజీ చూశానండి. చూపించరా. ఇక్కడ చూశానండి. రక్తం అంతా ఉండింది. నేను చూశానండి. ఎక్కడ రాజీ? అక్కడండి. చూపించు రాజీ. నేను చూడను. చూడు, నువ్వే చూడు రాజీ. ఏది? ఇక్కడ చూశానండి. ఇక్కడే చూశానండి. నన్ను నమ్మండి, తల లేకుండా మండు ఒకటే రక్తంతో. రాజీ 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 ప్లీజ్. రాజీ ఈ మధ్య నీ మనసు ఎందుకో నీ మనసులో లేదు. నువ్వన్నట్టు మన ఇంట్లో ఏ దెయ్యం లేదు రాజీ. లేదండి, మన ఇంట్లో దయ్యం ఉంది. నా మాట నమ్మండి, నన్ను రాజీ నమ్మండి. అది నీ భ్రమ. కాదండి, నా మాట నమ్మవా? దయ్యం అండి. రాజీ నా మాట నమ్మవా? ధైర్యం తెచ్చుకో రాజీ. నేను చెప్పేది లేదండి, విను. నేను రాజీ చూశానండి. నా మాట నమ్మండి. రాజీ ఏమీ లేదు. రాజీ నా ఏమీ మాట లేదు. నమ్మండి. ఏం దెయ్యమూ లేదు రాజీ. ఏ మహాలక్ష్మి, నీ జీవితం ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తున్నావా? మరి నా జీవితం ఎందుకలా అయిందో ఆలోచించవే. నేను కన్నీళ్లు కారుస్తూ కాళ్ళు పట్టుకున్నా రాతి బండలా నిలిచినావుగా. నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను. ఏంటే పశ్చాత్తాపమా? జాలి చూపించాలా? ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో, అమ్మా నాన్న త్వరగా రండి. నానమ్మ నాతో మాట్లాడట్లేదు. అమ్మా? అమ్మా నాన్న, నానమ్మ నాతో దేవి, ఏమైందమ్మా? మాట్లాడట్లేదు. నానమ్మ అమ్మా? మాట్లాడవా? అమ్మా? అత్తయ్య? నానమ్మ అమ్మా? నాతో అత్తయ్య? మాట్లాడు. దేవి, నానమ్మకి ఏమైందమ్మా? నాతో మాట్లాడమ్మా. నానమ్మ, నానమ్మ నాతో మాట్లాడు. నానమ్మ, నానమ్మ మాట్లాడు. నాతో మాట్లాడు. అమ్మా అమ్మా రాజీ
నాన్నగారి అమ్మమ్మ మనల్లందరినీ అమ్మా అమ్మా నాన్నమ్మ 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 నేను తాగిన నిజమే చెప్తాను, తాగపోయినా నిజమే చెప్తాను. మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు నేను కళ్ళారా చూశానండి అయ్యారు. నా మాట నమ్మండి బాబు.